సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్ర రోక్స్. ఈ రోజు వచ్చేసి మనమైతే రోబ్లాక్స్లో కార్నివాల్ ఎస్కేప్ అయితే ఆడుతున్నాం. సో ఈ వీడియోకి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో లెట్స్ గో. వీడు వేరే వాడు ఆడే ఉంటుంది ఎక్కడ కనిపిస్తున్నాను బ్రో. లేదు, ఓకే ఓకే. గాడ్ గేమర్స్ అందా స్పాన్ అందండి. మీది బాగానే ఉంటుంది అంతే. వచ్చారా ఇప్పుడు ఇప్పుడు ఇది తెలుసుకో టాస్క్స్ అయిపోయింది. నేను కూడా అయిపోయా. స్టోన్స్ లేవు బ్రో ఇక్కడ ఉన్నాయి. అరే మళ్ళీ ఒకటి అయిపోయింది ఈసారి ఎలాగైనా నేను మేనేజ్ చేసుకుంటే డబుల్ క్లిక్ అయిపోయింది. ఓకే ఆడండి బ్రో, మీరు నన్ను కూడా దబ్బిస్తున్నారు బ్రో. అయిపోయింది, వచ్చేసాను. కంప్లీట్ అయిపోయిందా? ఓకే ఓకే ఇచ్చాడు. అరే సార్ మీ నా వెనకాల రాను, ఎందుకంటే అక్కడ స్టక్ అయిపోతా, నాకు రాదు అది. ఇక్కడ అక్కడ మీకోసం 1 minute వెయిట్ చేసి వెళ్ళిపోతా తర్వాత. అరే బ్రో మళ్ళీ అవుట్ అయిపోయారు. బ్రో ఇది నేను వెళ్ళిపోతున్నా. ఏం ఫైనల్ అయిపోయింది బ్రో. మీరు ఒకసారి మీరు కూడా రాండి ఒకసారి. ఏంద్రో నేను రాలేదు, ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ చేయా. అది కాదు బ్రో, కంప్లీట్ చేయ మీరు మళ్ళీ స్పాన్ అయిపోతారు అక్కడే. అవ్వను, చెక్ పాయింట్ పడేసాడు అందుకే. ఈ చెక్ పాయింట్ కాదా? ఎవరన్నారు? అవునా, చెక్ పాయింట్ కాదు. ఇంత చిన్న ఉన్నాయి కదా బ్రో బ్లాక్స్ దింకాలంటే ఎడ్జిలో నుంచి. ఆగండి, ఫస్ట్ అలా వెళ్ళాలంటే అది అట్లా. అరే మళ్ళీ ఒకటి పేరేట్. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తా. మీరు ఒకసారి స్ట్రైట్ వెళ్ళండి. అదే ఒక్క నిమిషం. బ్రో టైం అయిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరు వెయిటింగ్ ఇక్కడ. ఏమవుతుంది, హ్యాక్ అవుతుందా? ఎక్కడున్నారు? ఇంకా ఫస్ట్ లో ఉన్నారా? బ్రో కొంచెం బ్రో త్వరగా సెట్ గైస్. మనం అయితే వచ్చేసాం. యశ్ప్రోని వచ్చేసా. ఎంతసేపు బ్రో మరి మన సబ్స్క్రైబర్స్ వెయిటింగ్. అరే మనం కూడా ఒకటి అయిపోయాం చేసాడా? అవునా? మన అంతే ఉంటే సరిపోతాయి మన బాడీకి దీంట్లో రోబ్లాక్స్ లో. అయిపోయింది. వచ్చేసి కిందకు దుంకండి. నెక్స్ట్ ఎక్కడ చెక్ పాయింట్ అంటే బ్రో? నేను కనిపించానా ఇక్కడ కింద? కింద దుంకాలి అట్లా. మాకు ఈజీనా బ్రో. ఒక నిమిషం బ్రో, కర్రీ నీకులే.
రమేష్ వచ్చేసాను. నేను వస్తానే చెప్పండి. రావండి వస్తాను. అయిపోతుంది, ఏం కదా, అయిపోతుంది. చెప్పండి దగ్గర ఆగుతుంది. చెప్పండి దగ్గర ఆగుతాను. అవును వస్తున్నాను. ఏం కాలేదు ఒక నిమిషం. కొంచెం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. సరే బ్రో, లాస్ట్ కలుస్తాం. ఇంకా రేపు అవుతుంది అనుకుంటా. బై. ఊరికే బ్రో జోక్. ఇక్కడ కొంచెం కదులుతా. చెక్ పాయింట్కి వెళ్తా బ్రో. ఎంతసేపు బ్రో ఎంతసేపు బ్రో? రేపు అయినట్టుంది. ఇంకా అన్నం తినేసి పడుకోమంటే పడుకుంటా. మీరు అన్నందుకే పడిపోతున్నా బ్రో. ఏమైనా ట్రిక్ వాడుతున్నావా? ఇంతసార్లు అవుట్ అయిపోతున్నావు బ్రో. ఇప్పుడంతా సీరియస్ రాబోచ్చు. వేయచ్చు, నో ప్రాబ్లం. ఎవరో ఫ్రెండ్ రిక్వెస్ట్ నాకు చెప్పి ఇక్కడ దూరం అయితే ఇంకో చెక్ పాయింట్. ఎవరో ఫ్రెండ్ యాక్సెప్ట్ పంపించింది. యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ చేసుకోవాలా? ఇంకో చెక్ పాయింట్ కూడా వచ్చేసా. వెళ్ళిపోలే, ఒక చోట అవుతా. మీరు అన్ని లెవెల్స్ కంప్లీట్ చేసేవారు. మీరు ఆగనుకో. అయిపోయిందా? కంప్లీట్ చేసేటట్టు ఎంతసేపు? ఏం కాదు. నేను ఒకసారి మీకు ఒక మంచి హెల్ప్ చేసి ఇస్తాను అనుకుంటున్నా. కొంతమంది ఆడడానికి రాదు బ్రో, కానీ ల్యాక్ కామొస్తారు అంటారు బ్రో. ఒక్కలే అవుతుంది.
మన బ్రో ఫోన్ వచ్చేసి హ్యాక్ అవుతుందంట ఫ్రెండ్స్. ఎక్కువ వేస్తుంది బాయ్, కొంచెం కొన్నా కొడుతున్నాను కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు నాకు. లేదంటే బ్రో చూసుకుందామా బ్రో, ఎందుకంత ఎక్కువ మాట్లాడుతున్నా? ఎందుకమ్మా నేను అంత కష్టపడి చేసుకుంటే చూసుకుందామా బ్రో? ఏంది బ్రో ఫ్లో ఫ్లో అంటున్నా? ఎవరు వచ్చారు ఫ్లోలో? నువ్వు వచ్చా బ్రో? నేనైతే వెళ్ళిపోతాను బ్రో, వస్తారా అయిపోయి మొత్తం. నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం ఆడుతున్నా. నాకేం అవసరం బ్రో, పెద్దలు చెప్పడానికి. ఎందుకు బ్రో మీరు ఓడిపోతున్నారని చెప్పేసి మళ్ళీ నన్ను అడుగుతున్నారు? ఎవరు ఏడుస్తున్నారు? సరే బ్రో, దమ్ముంటే నేను 7 వరకు కంప్లీట్ చేస్తాను. నాకు ఫ్రీ ఫైర్ ఏమి ఇష్టం లేదు. బ్రో ఫ్రెండ్స్ అయిపోతుంది ఇప్పుడు మంచిగా, ఓకేనా? అయిపోయిందా లెవెల్? ఇది ఇందాక బెలూన్స్ నుంచి నేను అంతే జంపు జంపు నొక్కుంటూ జాగ్రత్తగా దాని పైకి ఎక్కితే వెళ్ళిపోయి మెల్లగా వెళ్ళిపోతుంది. కానీ ఫస్ట్ ట్రైలో అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి బ్రో, అంతే ఇట్లా వెళ్ళిపోయాను బ్రో. అట్లా వెళ్ళిపోయారు బ్రో కింద. ఏదైనా మాట్లాడండి రా. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ జంపింగ్ కానీ మంచిగా నువ్వే నాకు చెప్పడానికి. ఆమె గేమర్ ఎప్పుడు తక్కువ. వచ్చేసా గాయస్, మేమైతే బ్రోకి అయితే చాలా గేమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ చాలా గేమ్స్ ఆడేశాడు. కానీ కొన్ని గేమ్స్ బ్రో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయ బ్రో. అయిపోయింది బ్రో, నా మొత్తం గేమ్ అయిపోయేటట్టుకు వచ్చేసా బ్రో. గేమ్ మొత్తం అయిపోయింది. అవ్వలేదు ఇంకా అసలు ట్విస్ట్. ఓ భాయ్ బ్రో అయితే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు. ఓ కొంచెం అయితే కింద పడిపోతుండే. బ్రో ఇలా మేనేజ్ చేయలేదు.
ఓ కంప్లీటెడ్. చెక్ పాయింట్. చాలా ఈజీ. చాలా బాగా వెళ్ళిపోయింది బ్రో, చాలా బాగా. బ్రో మీరైతే చాలా ఎక్స్పీరియన్స్. అదే రితిక్ బ్రో ఎందుకు బ్రో మళ్ళీ పడిపోతున్నావు? ఒక్క జరా ఎంకరేజ్మెంట్ ఎక్కువైంది. ల్యాండ్ పైన ల్యాండ్ అయ్యాను కానీ అది ఫైర్ వచ్చేసి డిస్కౌంట్ చేసి ల్యాండ్ పైన ల్యాండ్ అయ్యేస్తారు. నెక్స్ట్ అయిపోతుంది. కొంచెము వెనకాల చేసేయాలి జంప్, మరి కష్టమైంది. బాబు నన్ను బట్టి సేవ్ చేస్తాను బ్రో, ఫుల్ యాంగ్రీ. వచ్చాడు చాలా మరీ బ్రో నువ్వు కింద దిగినప్పుడు నువ్వు కింద పడినప్పుడు ఎంట్రన్స్ రాదు అలానే ముందుకైతే మనం కింద పడుతున్నాం. మళ్ళీ ఆడికి వచ్చినప్పుడు బ్రో మనల్ని రిషి బ్రో జాయిన్ అయ్యారు గైస్. బ్రో షిట్ మరియు రిషి బాయ్ ఎంతసేపు వస్తారు? రియల్ అంటే జాయిన్ నాకు వచ్చింది బ్రో. గాయస్ ఇక్కడైతే ఫుల్ డిస్కేమ్ అవుతున్నాం ఇప్పుడు. జర సీరియస్ మీరు డిస్కేమ్ అవుతే నేను డిస్కేమ్ అవుతున్నా. గాయస్ ఓడిపోతున్నా. గాయస్ ఇప్పుడు సీరియస్ అవుట్ అయితే నా పరువు మొత్తం ఎలాగో వెళ్తారు అదే చెక్ పాయింట్ బ్రో, చెక్ పాయింట్. అక్కడ చెక్ పాయింట్ రీచ్ అయిపోయాం. పైన 10 సంవత్సరాలు అయిన తర్వాత రిషిక్ బాయ్ వచ్చిండు. కానీ యశోక్ బ్రో ఇంకా అక్కడే ఉన్నాడు 20 సంవత్సరాలైనా. బ్రో కొంచెం ఫాస్ట్ గాడు బ్రో. ఎంతసేపు బ్రో మళ్ళీ కింద పడిపోతున్నాడు, మళ్ళీ పైకి వస్తున్నాడు. సెట్ గాయస్, సెట్ గాయస్ ఏంటి బ్రో ఇది? రిషిక్ బ్రో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏం చేస్తున్నాడు అసలు? ఆడు కొంచెం అయితే అయిపోతుండే. చెప్పండి దొరుకుతుండే. జంప్ నొక్కే బ్రో ఒకటేసారి ఓ బ్రో రిషి బ్రో ఆడున్నాడు. రిషి బాయ్ ఉన్నాడు ఆడే. రిషిక్ బాయ్ అంటే కొద్దిగా
ఇప్పుడు నో ఎంకరేజ్ సైలెంట్ బ్రో ఎలా ఆడుతున్నావు బ్రో? ఎంకరేజ్మెంట్ ఎక్కువైనప్పుడు డిస్కరేజ్మెంట్ చేయాలి బ్రో. వద్దు, చేయకూడదు, సైలెంట్గా ఉండాలి అప్పుడే. బ్రో గాయ్స్ ఛానల్ కి బ్రో మీకు కూడా కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తాడు ఎలా ఆడాలో. ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. చలో గాయ్స్, చెక్ పాయింట్ కూడా దాటేశాడు బ్రో. బ్రోకి పవర్స్ వచ్చేసాయి, ఫ్లాష్ మ్యాన్. అండ్ ఫైనలీ రిత్విక్ బ్రో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, మొత్తం గేమ్ కంప్లీట్ చేసి పెడుతున్నాడు. ఓ గాయ్స్, అరే నువ్వు అక్కడ నేను ఇంకా అక్కడ ఏదో ముందరే ఉందనుకున్నాను. మళ్ళీ ఏం కాదు బ్రో, చాలా ఈజీ. ఏం చేస్తున్నారు బ్రో? సరిగ్గా ఆడండి మీరు. ఓకే, ఇంత ముందుకొచ్చారు. ఫ్లాష్ మ్యాన్ ఒక డైలాగ్ ఏంటి? ఫిష్ రిత్విక్ కూడా ఫిష్ లాస్ట్ స్టోర్ లో ఆగిపోయా. ఇష్టంలేగా బ్రో. బ్రో ఏమున్నారు బ్రో మీరు ఇంత సేవ్ చేశారు. సరే సీరియస్, ఓకేనా? ఓకే గైస్, రిత్విక్ బాయ్ అయితే ఫుల్ సీరియస్ ఉన్నాడు మోడ్ లో. మస్తు సీరియస్. అరే బ్రో ఏంటి బ్రో సీరియస్? ఇప్పుడు అసలు ఇప్పుడు అసలు ఏం చేయదు, కామ్గా ఉండండి, ఎంకరేజ్ చేయకండి. ఓకే, ఇది పాస్. జోక్ లేదు బ్రో. డైరెక్షన్ ఎక్కడ చూసుకోలేదు నేను. ఒరే కదరా. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ బ్రో. రిత్విక్ ఫ్లాష్ మ్యాన్ అయిపోయాడు. పవర్స్ వచ్చేసాయి. యశ్వంత్ వచ్చేసి ఫ్లాష్ వాళ్ళ మదర్ అంట, గ్రాండ్ మదర్. అవును, నీకు తెలీదా? ఎవర్రా మీరంతా? యశ్వంత్ బ్రో చాలా బెటర్ లక్ నెక్స్ట్ టైం. నాకు నీ లక్ బెటర్ లక్ ఏం వద్దు. గేమ్ అయితే చాలా బటర్ లో కొద్దాయి. బటర్ మిల్క్ నా బటర్ ఫస్ట్ గేమ్ ఓనర్ అయిపోతాడు. ఓనర్ అయిపోవడమే నీ గేమ్ ఓనర్. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేది, సెకండ్ టైం కంప్లీట్ చేయడం. బ్రో ఆల్రెడీ అయిపోయింది బ్రో. లెట్స్ గో. సో రిత్విక్ బాయ్ ఛానల్ కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎవరు లైక్ కూడా చేయండి. వద్దు, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయొద్దండి. ఊహించుకొని సబ్స్క్రైబ్ చేయండి బ్రో. అస్సలు సబ్స్క్రైబ్ చేయండి బ్రో. కొత్త యూట్యూబర్ బ్రో అసలు చెప్పాలంటే. కామెంట్స్ లో పెడతా. ఎగ్జామ్ బాక్స్ అంట, ఎగ్జామ్ అంట, ఎగ్జామ్ అదే నాకు అర్థం మేడం లేదు. అంటే వరకు ఆడెవరు బ్రో మధ్యలో వస్తున్నాడు? ఆ వీడియో చూసావా? అది బ్లాక్ చేసుకోవడం. వస్తే కింద పడేస్తాడు.
అని తేజ పోయి కళలో ఊహించుకుందాం అనుకుంటా. అది ఎప్పుడు నిన్న Oh shit, guys. ఎప్పుడు చేసావు బ్లాక్ స్లిప్? Black guys. బ్లాక్ స్లిప్ బ్రో, బ్లాక్ స్లిప్ కాదు. చెప్తాను. సో గైస్ మనకి ఫస్ట్ కొద్దిగా స్లిప్ అయిపోయింది. ట్రై చేస్తుండు. అరే బ్రో ఏం చేస్తున్నావు బ్రో? అది కొట్టాను ఆల్రెడీ. అట్లనే చేసిన రిత్విక్ బ్రో గేమ్ మీద ఫుల్ రితిక్ కూడా ఫ్లాష్ మ్యాన్ అయిపోయిండు. ఫ్లాష్ మ్యాన్ కన్నా ఫ్లాష్ మ్యాన్ అయిపోయిండు. ఫ్లాష్ మ్యాన్ కి బాబు అయిపోయాడు. ఓ షిట్ బ్రో టెలిపోర్ట్ అయిపోయాడు. ఇంకా అవ్వలేదు, చాలా ఉంది లోపల. బ్రో ఎంత ఉంది బ్రో ఇంకా గేమ్? చాలా ఉంటుంది. బాల్ చిన్నగా అయిపోతుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి. ఓ ఇది తెలుసు బ్రో, నేను ఆడాను ఇది. బాల్ చిన్నగా అవుతుందా? నేను కూడా ఆడాను బ్రో ఇది. పెద్దగా అవుతాయా? అరే బాల్ చిన్నగా అయింది ఇప్పటి వరకు. అంటే మనం అంటే ఇప్పుడు అవ్వదు వాల్ చిన్నగా. అంటే మనం లెవెల్స్ కొలిది వాల్ చిన్నగా అవుతుందా? అయితే అక్కడలోకి గైస్ బ్రో ఇక్కడ ఏదో ఇల్యూషన్ టైప్ అవుతుంది బ్రో. ఒకసారి నువ్వు కిందికి వంగు బ్రో. కిందికి అరే అవును గాయస్ చూడండి, అదిగోండి క్రాస్ ఉంది. ఇప్పుడు ఏం అవ్వదు కదా ఇట్లా అని. ఇప్పుడు ఏం అవ్వదు బ్రో. అరే బ్రో చూసి జంప్ చేయండి బ్రో. మీరు చేశారా కంప్లీట్? చేసేసాం బ్రో. ఇంకో లెవెల్ ఉంటుంది అలానే. పింక్ తర్వాత బ్లూ, రెడ్, ఎల్లోనో వస్తుంది, ఏమో తెలీదు. కరెక్ట్ టైంలో చేస్తే అవుతుందంట. కరెక్ట్ టైంలో చేస్తేనే కదా బ్రో అయ్యేది. లేదు రాంగ్ టైం బ్రో. ఎందుకు బ్రో చేసావు బ్రో? ఎప్పుడు నెగిటివ్ లోనే పోతావు బ్రో. అందుకే నువ్వు లెవెల్ కంప్లీట్ చేయకపోతున్నావు. నా బ్యాడ్ యశ్వంత్ బ్రోకి చాలా బ్యాడ్ లక్ వచ్చేసింది ఈరోజు. ఒక గేమ్లో నాతో రితిక్ బాయ్ అస్సలు డిఫీట్ చేయలేడు. అదే ఫ్రీ ఫైర్ గైస్. ఫ్రీ ఫైర్ కాదు, రోబ్లాక్స్ అనేది కూడా. అదే నెక్స్ట్ వన్ మీన్స్ ఫర్ బ్రెయినర్స్. ఏం బ్రో గేమ్ పేరు ఏంటి? నెక్స్ట్ వన్ మీన్స్ ఫర్ బ్రెయినర్స్. బ్రో యశ్వంత్ బ్రో రితిక్ బ్రోని ఒక గేమ్ ఓడిలేరంట గైస్. ఆ గేమ్ వచ్చేసి ఏమో గైస్ తెలీదు. యశ్వంత్ బ్రోని అడగండి బ్రో. యశ్వంత్ బ్రో ఏంటి బ్రో ఆ గేమ్? పరిగెత్తకుండా జంపు నొక్కేసారా ఫస్ట్ అట్లే బ్రో. నైస్ బ్రో. అంతే బ్రో. చూడండి గైస్ వాల్ ఎలా చిన్నగా అవుతుందో. చాలా చిన్నగా అయిపోయింది. ఓ గైస్, ఓ చెప్పలేదా గైస్ ఎంత చిన్నగా అయిపోతుందో ఫైనల్లీ. ఒరే బ్రో గైస్ ఇది చాలా ఈజీ గైస్. చెక్ పాయింటే కదా అమ్మ. ఈ మిర్రర్ కదా. ఆ ట్రాప్స్ ని ఫాలో అవుతుంది. ట్రాప్ ని ఎందుకు అంటే ట్రాప్ కిందకి వచ్చి అక్కడ అదేంటి డోర్ ఉంది. 3 డోర్లు ఉంటాయి. అరే బ్రో పక్క నుంచి వెళ్ళా. దాన్ని మీరు జంప్ చేయండి బ్రో అంటుంటే. జంప్ చేయొచ్చా? జంప్ చేయొచ్చు బ్రో. గేమ్ డిస్కంటిన్యూ చేసి జంప్ చేయొచ్చు బ్రో. నేను ఒకసారి ట్రై కూడా చేశాను. అది అంత ఫాస్ట్ పోకండి, మరి చాలా ప్రాబ్లం అయిపోద్ది. చిన్నగా అవుతుంది ఆ వాల్.
బ్రో రితిక్ బ్రో ఫుల్ ఫోకస్ వెళ్తున్నాడు. ఇదైతే చాలా డేంజరస్ ట్రాప్ వచ్చేది. ఓ షిట్. జంప్ నో Guys. చాలా ఫోకస్ ఉన్నాడు ఈ టైంలో అయితే. ఈ టైంలో ఇంకా ఫోకస్ జంప్ చేయలేము. జంప్ చేయి బ్రో యశ్వంత్ గైస్ యశ్వంత్ బ్రో అయితే లీవ్ అయిపోయాడు గేమ్ నుంచి. ఓ మై గాడ్ గైస్. ఫ్లాష్ మ్యాన్. ఓ సే రేపు తీసుకున్నాను గైస్. మేమైతే ప్రజెక్ట్ నా బ్యాడ్ లక్. సో షవర్మా శర్మ. ఓ గైస్ మన యశ్వంత్ వచ్చేసి ఏమన్నాడంటే రేపు వచ్చేసి మేమైతే షవర్మా ట్రక్ అయితే ఆడిపోతున్నాం. యశ్వంత్ ఒకసారి ఓ సెట్ గైస్ కంప్లీట్. ఒరే ఇదేంది? బ్లాక్ అయితే వెళ్ళిపోతుంది. ఒరే అంటే ఒక బ్లాక్ మీద ఎక్కువసేపు ఉండదు గైస్. బాయ్ మైన్క్రాఫ్ట్ లో శాండ్ తీరు ఉంటది. ట్రై చేస్తుండు బాయ్. గైస్ రిత్విక్ బాయ్ అయితే ఫుల్ ఫోకస్. గైస్ ఏంటి గైస్ రిత్విక్ బ్రో ఇలా అయిపోయాడు. అయిపోయింది. ఇప్పుడు గైస్ మీరు లైక్ చేయట్లే ఒక్క 5000 లైక్స్ అంతే చాలు. సో గైస్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వీడియోకి అయితే 50,000 లైక్స్ కావాలి. 50,000 కావాలి లేకపోతే ఇంకో వీడియో పోస్ట్ చేయం మేము. టైమింగ్ ఉండాలి. లైక్ చేయండి బ్రో తొందరగా. అరే గైస్ ఎందుకు బ్రో రితిక్ బైక్ సపోర్ట్ చేయండి. గైస్ కంప్లీట్. లెవెల్ కూడా కంప్లీట్ చేస్తాడు ఆల్రెడీ. అండ్ ఇదే గైస్ చాలా మిస్టీరియస్ది. మీరైతే వెనకాలకి వెళ్తూనే ఉంటారు. ఒక్కసారి ఒక్క ప్లేస్ మీద నించోండి గైస్. వెనకాలకి వెళ్ళిపోతాం. రితిక్ బ్రో ఒకే ప్లేస్ ఆగిపోండి ఒకసారి. అయిపోండి బ్రో. ఓ చూడండి గైస్ వెనకాలకి వెళ్ళిపోయినాడు రితిక్ బ్రో. కింద అయితే ట్రీట్మెంట్ అయిపోయింది. అయిపోయింది. ఈ లెవెల్ అయితే చాలా ఈజీగా ఉంది బ్రో. ఈజీగా ఒక్కసారి కూడా ఫస్ట్ ఐటమ్. ఇంక ఈ ట్రైన్ అండ్ ఈ ట్రైన్ అయితే క్రాష్ అయిపోయిండు. గేమ్ అయిపోయింది చెప్పాలంటే. సో గైస్ మన గేమ్ ఎండ్ అయిపోయింది. గైస్ మన గేమ్ ఎండ్ అయిపోయింది గైస్. అయిపోయిందా? అయిపోయింది అంతే. కొత్త గేమ్ వస్తుంది.
ఓకే గైస్, ఈ కొత్త గేమ్ వచ్చేసి మనం అయితే రేపు ఆడదాం. సో ఇది రేపు ఉంటుందా కొత్త గేమ్? సో గైస్ ఇది అంటే కొత్త గేమ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే, దీని పేరు వచ్చేసి. సో గైస్ చాలా కష్టంతో అయితే ఆడాను గైస్, ఇది చాలా కళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి. సో మీకోసం అయితే ఆడాను. ఒక 3000 లైక్స్, 5000 కామెంట్స్ అంతే గైస్. ఓపీఎన్ కామెంట్ చేయండి, 5000 కామెంట్స్. సో 3K లైక్స్. సో బాయ్ గైస్, అండ్ రేపు వచ్చేసి గేమ్ అయితే ఆడతాం. బాయ్.